హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం 2007లో వచ్చిన 26 ఇయర్స్ డైరీ అనే మూవీ స్టోరీ గురించి చెప్పుకుందాం. ఈ మూవీ 26 సంవత్సరాల కొరియన్ అబ్బాయి నిజ జీవిత ఆధారంగా తీసిన కథ. మూవీ ఓపెనింగ్ సీన్లో సు తన ఫాదర్తో తనకు జపాన్ వెళ్ళి అక్కడ చదువుకోవాలని ఉందనే విషయం గురించి చెబుతూ ఉంటాడు. అలా జపాన్కి చదువుకోవడానికి వెళ్ళిన కొరియన్ అబ్బాయి యూరి అనే మ్యూజిక్ క్లాస్లో ఉన్న అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోతాడు. తర్వాత తనతో ఫ్రెండ్షిప్ కోసం వారి బ్యాండ్లో చేరి తనతో మెల్లగా పరిచయం పెంచుకుని బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోతారు. తరువాత వారిద్దరూ లవర్స్గా కూడా మారిపోతారు. కానీ అప్పుడే అసలైన సమస్య మొదలవుతుంది. కొరియన్ అబ్బాయి ఒక జపాన్ అమ్మాయిని లవ్ చేయడం అక్కడ లోకల్గా ఉన్న పీపుల్స్కి ఎవరికీ నచ్చదు. అందుకే వారి ప్రేమను అపోజ్ చేస్తూ ఉంటారు. కానీ యూరి మాత్రం సుని అన్ని వైపులా సపోర్ట్ చేస్తూ తనకు అండగా నిలుస్తుంది. అంతేకాకుండా తన ఫ్యామిలీ కూడా వారి ప్రేమకు ఒప్పుకుంటుందని సుకి నచ్చజెప్పి ముందుగా తన కెరీర్పై ఫోకస్ చేయమని తన ఇంట్లో సు తన మదర్ని ఒప్పిస్తుంది. తరువాత వారిద్దరూ ప్రేమలో మునిగి తేలుతూ ఉండగా సుకి పెద్ద సింగర్ కావాలనే ఆశయం ఉందని తెలుసుకుని సు యూరిలి ఇద్దరు సింగర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ విధి వారిద్దరిని వేరు చేయడానికి జనవరి 26, 2001 నాడు టోక్యో సబ్వే స్టేషన్లో రెడీగా ఉంది. యాక్చువల్గా సు సబ్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఒక యంగ్ మ్యాన్ రైల్వే పట్టాల మీద పడిపోతాడు. అది చూసినటువంటి సు తనని కాపాడడానికి తన ప్రాణాలను లెక్క చేయకుండా రైలు పట్టాల మీదకి దూకి అతని ప్రాణాలను కాపాడి సు తన సొంత ప్రాణాలను కోల్పోతాడు. అలా సు కథ ముగుస్తుంది. కానీ సు ఆశయం మాత్రం యూరి మనసులో అలానే ఉంటుంది. అందుకే సు చనిపోయిన తర్వాత ఫైనల్గా వారు అనుకున్న కాంపిటీషన్లో యూరి పార్టిసిపేట్ చేసి కప్పు గెలవడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇలా యూరి ప్రేమించిన అబ్బాయి కోసం తన ఆశయాన్ని తన జీవితంగా మార్చుకుని తన జ్ఞాపకాలతో బతుకుతూ ఉండటంతోనే ఈ మూవీ ఇక్కడ ఎండ్ అవుతుంది. యాక్చువల్గా ఈ మూవీని సు యొక్క డైరీ నుంచి తీసుకుని కొన్ని రొమాంటిక్ సీన్స్ని అలానే వారి మధ్య జరిగిన ఎమోషనల్ సీన్స్ని యాడ్ చేయడంతో ఈ మూవీ చూస్తూ ఉన్నంతసేపు ఒక నిజమైన లవ్ స్టోరీని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నట్టుంటుంది.